డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డియర్ స్టూడెంట్స్, మీరంతా నీట్ 2025 రిజల్ట్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మీ టెన్షన్ని అటెన్షన్గా మార్చడానికి ఈ వీడియో. మీకు తక్కువ మార్కులు వచ్చాయని బాధపడకండి. అందరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎప్పుడు ఇన్ని మార్కులు వచ్చాయి, సీటు వస్తుందా రాదా అని ఆందోళన చెందడమే కానీ మార్కులు ముఖ్యం కాదు, ర్యాంక్ ముఖ్యం అని గ్రహించరు. ఈ వీడియో చూసే ప్రతి విద్యార్థి, వారి తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సేమ్ మార్క్స్ వచ్చినా సీటు రాకపోవచ్చు. మీకు ఉదాహరణతో చూపిస్తాను చూడండి. 2024లో ఆంధ్రప్రదేశ్ ఏయూ రీజన్లో జనరల్ 605 మార్కులకు లాస్ట్ సీట్ వచ్చింది. ఇది థర్డ్ రౌండ్ లాస్ట్ మార్క్ అనుకోండి. స్టే రౌండ్స్ లో వచ్చే సీటు లెక్కలోకి రావు. ఎవరో చివరికి ఏ సీటు తీసుకోకుండా, ఇందులో జాయిన్ కాకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వారికి వస్తుంది. కాబట్టి ఆ రౌండ్లో 1-2 సీట్లు వచ్చినా అవి తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలైన రౌండ్ థర్డ్ రౌండ్. అందుకే దీన్ని నేను తీసుకుని మీకు చూపిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ఏయూ రీజన్లో లాస్ట్ సీట్ 605 మార్కులకు వచ్చింది. చూడండి, స్క్రీన్ పై చూపిస్తున్నాను. ఈ ర్యాంకే ఏయూ రీజన్లో లాస్ట్ సీట్ వచ్చింది. ఇదే 605 మార్కులు వచ్చిన నెక్స్ట్ స్టూడెంట్ చూడండి, అతనికి సీట్ రాలేదు. పాపం ఎంత బాధపడి ఉంటాడు. ఇలాగే ఉంటుంది. ఎస్సీ క్యాస్ట్ లో చూడండి, లాస్ట్ సీట్ 513 మార్కులకు వచ్చింది. ర్యాంకు 185,817. ఇదే మార్కులు 513 వచ్చిన మరో ఎస్సీ స్టూడెంట్ కి సీట్ రాలేదు. ఇప్పుడు మీకు ర్యాంక్ ఎంత ముఖ్యమో అర్థం అయి ఉంటుంది అనుకుంటాను. మనకు సీట్ రావాలనుకుంటే ర్యాంక్ ముఖ్యమని అర్థం చేసుకోండి. ఎన్ని మార్కులు వచ్చినా పర్వాలేదు, ర్యాంక్ ఇంత వచ్చిందా లేదా అనేదే మీరు చూసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ పట్టిక ఒకసారి పరిశీలించండి. 2022లో 22,708 ర్యాంక్ వరకు జనరల్ కి సీటు వచ్చింది. అదే 2023లో 23,674 వరకు సీటు వచ్చింది. మార్కులు తేడా కూడా చూడండి. ఎక్కువ మార్కులు ఎక్కువ ర్యాంక్ అనుకుంటున్నారా? ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు తక్కువ ర్యాంక్ రావాలి కదా. 2024లో 25,220 ర్యాంక్ వరకు సీటు వచ్చింది. ర్యాంక్ సంవత్సరం పెరగడానికి కారణం ఎంబీబీఎస్ కాలేజీలు పెరగడం, కొన్ని కాలేజీల్లో సీట్లు పెరగడం. ఈ సంవత్సరం కూడా 15,000 సీట్లు పెంచనున్నట్లు ఎంసీసీ చైర్మన్ గంగాధర్ గారు తెలియజేశారు. అందుకే ఈ సంవత్సరం 27,000 నుండి 28,000 ర్యాంకు వరకు రావచ్చని అంచనా. మిగతా అన్ని రిజర్వేషన్స్ లో ఇదే విధంగా ఉంటుంది. మీరే పరిశీలించండి. నేను అన్ని చదవను. ఈ సంవత్సరం పేపర్ చాలా టఫ్ గా ఉంది. పైగా ఇంతకు ముందు ఇచ్చినటువంటి చాయిస్ క్వశ్చన్స్ తీసివేశారు. కాబట్టి దేశం మొత్తం మీద విద్యార్థుల మార్కులు తగ్గనున్నాయి. డియర్ స్టూడెంట్స్, జాగ్రత్తగా నా మాటలు అర్థం చేసుకోండి. మార్కులు తగ్గనున్నాయి కానీ ర్యాంకులు కాదు. ర్యాంకులు అలాగనే ఉంటాయి, మార్కులు మాత్రమే తగ్గుతాయి. ఈ పట్టికను పరిశీలించండి. లాస్ట్ ఇయర్ 720 మార్కులకి 17 మంది ఫస్ట్ ర్యాంకులో ఉన్నారు. అదే ఫస్ట్ ర్యాంక్ ఈ సంవత్సరం 680 నుండి 690 మధ్య ఉండబోతుంది. 1000 ర్యాంకులు 675 మార్కుల మధ్య ఉంటే ఈ సంవత్సరం 550 మార్కుల మధ్య ఉండే అవకాశం ఉంది. అన్నీ మీకు అర్థమై ఉంటాయి అనుకుంటాను. ర్యాంక్ మీకు ఎంత వస్తే సీటు వస్తుంది అనేది మీరు తెలుసుకోండి. నాకు 450 వచ్చాయి, సీటు వస్తుందా అని ప్రశ్నించకుండా ఈ సంవత్సరం 450కి ఏ ర్యాంకు వస్తుంది, ఆ ర్యాంకుకు సీటు వస్తుందా లేదా అనేది గ్రహించాలి. ఇప్పటికి మీరు మార్క్స్ వర్సెస్ ర్యాంక్ గురించి తెలుసుకున్నారు. వీటితో పాటు స్టేట్ మెరిట్ లిస్ట్ కూడా చాలా ముఖ్యం. స్టేట్ మెరిట్ లిస్ట్లో ఏ ర్యాంకు వరకు ఉంటే మనకు సీటు వచ్చే అవకాశం ఉంటుందో అది కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. చూడండి. ఇప్పుడు మీరు ఈ పట్టికను గమనించండి. ఈ పట్టిక ఫిజిక్స్ వాళ్ళ వారు ఇచ్చారు. ఏ మార్కుకు ఏ ర్యాంకు రావచ్చు అని అంచనాతో వాళ్ళు ఇవ్వటం జరిగింది. పరిశీలించండి. ఈ పట్టిక శ్రీ చైతన్య కాలేజీ వారు ఇచ్చారు. దీన్ని పరిశీలించండి. ఈ పట్టిక గోసా లైట్స్ వారు ఇచ్చారు. దీన్ని పరిశీలించండి. ఈ పట్టిక సిఎల్సి క్లాసెస్ శిఖర్ వారు ఇచ్చారు. దీన్ని పరిశీలించండి. వీటన్నిటినీ పరిశీలించి ఒక అంచనాకు రండి.
ఇప్పుడు మనం మన రాష్ట్రంలో ఏ ర్యాంకు వరకు గత సంవత్సరం సీటు వచ్చింది, ఈ సంవత్సరం ఏ ర్యాంకు వరకు సీటు రావచ్చు అనేది తెలుసుకుందాం. ఈ సంవత్సరం మన రాష్ట్రంలో కొన్ని సీట్లు పెరగనున్నాయి. 2024లో ఒక ప్రైవేట్ కాలేజ్ పెర్మిషన్ కోసం అప్లై చేసింది. అది ఈ సంవత్సరం రావచ్చు. కొన్ని గవర్నమెంట్ కాలేజీలు సీట్లు పెంచమని పెర్మిషన్ కోసం అప్లై చేశాయి. అవి కూడా రావచ్చు. మన రాష్ట్రంలో ఈ సంవత్సరం గవర్నమెంట్ కాలేజీలు కొన్ని రావచ్చని వార్తలు వస్తున్నాయి. అవి వచ్చిన ఫలితం ఏమీ లేదు. ఎందుకంటే అవి పీపీపీ విధానంలోకి వెళ్ళబోతున్నాయనే వార్తలు వింటున్నాం. పీపీపీ విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని అర్థం. ప్రభుత్వమే కాలేజీలని నిర్మించి మౌలిక వసతులు కల్పించి ప్రైవేట్కి అప్పగిస్తుంది. ఆ సీట్లను అమ్మి ఆ కాలేజీని ప్రైవేట్ వారు నడిపిస్తారు. ఇందులో ఏ కేటగిరీ సీట్లు ఉండవు. దీనిపై ఒక వీడియో త్వరలోనే వస్తుంది, చూడండి, మీకే అర్థమవుతుంది. మన వీడియోని లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు నేను యూట్యూబ్లో పెట్టిన వెంటనే మీకు మెసేజ్ రూపంలో రావాలంటే క్రింద ఉన్న బెల్ బటన్ని టచ్ చేసి యాక్టివ్ చేసుకోండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఏ ర్యాంకులకు సీటు ఈ సంవత్సరం వస్తుంది అనేది వివరంగా మీకు ఇస్తాను, పరిశీలించండి. మొదట ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ని చూద్దాం. ఇందులో నేను గవర్నమెంట్, ప్రైవేట్ రెండు వేరుగా ఇస్తాను, పరిశీలించండి. ఏయూ రీజన్లో గవర్నమెంట్ కాలేజీల్లో 2024లో సీటు వచ్చినటువంటి ర్యాంక్ ఒక ప్రక్క ఇచ్చాను. రెండవ ప్రక్కన 2025లో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ర్యాంక్ ఇచ్చాను, పరిశీలించండి. ఈ వీడియోని పాజ్ చేసి పరిశీలించండి లేదా స్క్రీన్ షాట్ తీసుకొని పరిశీలించండి. ఎవరి క్యాస్ట్ వారు పరిశీలిస్తే సరిపోతుంది. ఈ సంవత్సరం ఆల్ ఇండియా కోటాలో ఎంబీబీఎస్ సీట్లు పెరుగుతాయి కాబట్టి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ర్యాంకు కాస్త పెంచి ఇవ్వడం జరిగిందని గమనించండి. ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్లో గవర్నమెంట్లో సీట్లు పెరుగుతాయని ఆశిద్దాం కాబట్టి కాస్త ర్యాంకు పెంచి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలలో 2024లో ఏ ర్యాంక్ వరకు సీటు వచ్చింది, ఈ సంవత్సరం ఏ ర్యాంక్ వరకు రావచ్చు అనే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ టేబుల్ని మీకు డిస్ప్లే చేశాను. బాగా పరిశీలించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చూశారు కదా. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లోని ప్రైవేట్ కాలేజీలలో లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్ వరకు సీటు వచ్చింది, ఈ సంవత్సరం ఏ ర్యాంక్ వరకు సీటు రావచ్చు అనేదాన్ని నేను డిస్ప్లే చేశాను, దాన్ని కూడా పరిశీలించండి. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్లోని గవర్నమెంట్ కాలేజీల్లో లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి సీట్ ర్యాంకు, ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ సీట్ ర్యాంకు డిస్ప్లే చేశాను, పరిశీలించండి. పరిశీలించారు కాదు. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్లోని ప్రైవేట్ కాలేజీల్లో ఉన్న లాస్ట్ ర్యాంక్ టేబుల్ ఇస్తున్నాను, దీన్ని కూడా పరిశీలించండి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కట్ ఆఫ్ టేబుల్. ఇప్పుడు మనం తెలంగాణలోని 2024లో కట్ ఆఫ్ టేబుల్ని, 2025లో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ టేబుల్ని, ప్రైవేట్ గవర్నమెంట్ వారిగా టేబుల్ని ఇస్తున్నాను. ఆ ర్యాంక్స్ని మీరు పరిశీలించండి. పరిశీలించారు కదా. ఇప్పుడు మీరు మీ మార్కులకు ఎంత ర్యాంకు రావచ్చు, ఆ ర్యాంకుతో మనకు సీటు వస్తుందా లేదనేది మీకు ఒక అంచనా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ర్యాంక్ కంటే తక్కువ ర్యాంకు వచ్చిన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా సీటు వస్తుంది. మీకు ఇప్పుడు ర్యాంక్ యొక్క ప్రాముఖ్యత అర్థమైంది అనుకుంటాను. ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెరిట్ లిస్ట్, తెలంగాణ స్టేట్ మెరిట్ లిస్ట్, ఈ రెండింటిలో ర్యాంకులు ఇచ్చాను. నేషనల్ ర్యాంక్ ఎంత ఇంపార్టెంటో స్టేట్ ర్యాంక్ అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్.
ఎందుకంటే ఆల్ ఇండియా ర్యాంకులో మన స్టేట్ నుండి ఎంతమంది ఉన్నారు అని తెలుసుకోవడానికి స్టేట్ ర్యాంక్ ఉపయోగపడుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.